హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. అయితే ఒక అద్భుతమైన విషయం ప్రభాస్ ద్వారా జరిగింది. అయితే లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. ఎవరైనా ఒక 100 రూపాయలు సాయం చేయాలి ఎవరికైనా అంటే కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఎంత సంపాదించుకున్నాడు అనేది కాకుండా ఎంత గొప్పతనాన్ని మూటగట్టుకున్నాడు అనేది చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే దానికన్నా ఎప్పుడు ఎలా సాయం చేశాము అనేది కూడా చాలా ముఖ్యం. సో ఎలా తెలిసిందో ఏంటో తెలియదు, కానీ ప్రభాస్కి మాత్రం తెలిసిన ఒక విషయం ఇప్పుడు తనని ఉన్నతమైనటువంటి గొప్ప మనిషిగా మార్చింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి సింధూర్ అనేది ఒక పాల్గామ్ అటాక్లో జరిగినటువంటి తీవ్రవాదుల సంస్థ చేసినటువంటి కాశ్మీర్లో జరిగిన ఒక తీవ్రవాదుల దాడి. అయితే దానికి సంబంధించి ప్రభాస్కి ఎవరో చెప్పారో మరి ఎలా తెలిసిందో తెలియదు, కానీ మరి ఇక్కడ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకున్నటువంటి మిలిటరీ ఆఫీసర్లకు కానీ మన మిలిటరీకి సంబంధించినటువంటి ఎవరికైనా కానీ ఒక బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూలకు సంబంధించినటువంటి సరైన ప్రొటెక్షన్ లేదు, ఎందుకంటే సరైన నిధులు మన దగ్గర లేవు అని విషయం ప్రభాస్కి తెలిసింది. అయితే మిలిటరీ ఆఫీసర్లను కాపాడుకోవాలి, మనకున్నటువంటి సోల్జర్స్ని కాపాడుకోవాలి. మరి సోల్జర్స్ని కాపాడుకున్నప్పుడే మన దేశాన్ని భద్రతని కాపాడుకోగలమని భావించినటువంటి మన ప్రభాస్ దాదాపు ఎవరు ఊహించలేనటువంటి ఒక గొప్ప పని చేశాడు. అదే ఒక 1000 కోట్ల రూపాయలు ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడి తను ఇవ్వటం జరిగింది. కేవలం బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆధునిక సదుపాయాలతో మన సోల్జర్స్ని కాపాడుకోవాలి అని భావించినటువంటి ప్రభాస్ అయితే ఇంత గొప్ప భారీ విలారాన్ని ఇచ్చినటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఇంత గొప్ప పని ఎలా చేశారు అని అడిగితే ప్రభాస్ చెప్పిన మాట మాత్రం ఒకటే అని చెప్పుకోవచ్చు. అయితే దేశాన్ని కాపాడుకోవాలని మనం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాము, కానీ దేశ భద్రతను కాపాడుకోవాలని అనుకున్నప్పుడు సోల్జర్స్ని కాపాడుకుంటేనే కదా మరి నాసిరకమైనటువంటి వస్తువులను తయారు చేసి మన మిలిటరీ ఆఫీసర్లను మన సోల్జర్స్ను మనం పోగొట్టుకునే బదులు నేను సంపాదించిన దాంట్లో కొంచెం తీసి వాళ్లకు ఇవ్వడం అనేది నా ధర్మంగా భావిస్తున్నాను. అందుకే నేను ఇవి ఇచ్చానే తప్ప ఇది ఏం పెద్ద గొప్ప విషయం కాదు అని నవ్వుతూ వెళ్ళిపోయాడంట మన డార్లింగ్ ప్రభాస్. అయితే 1000 కోట్లు ఇచ్చి కూడా ఇంత సాధారణంగా ఒక వ్యక్తి ఉండడం అనేది మామూలు విషయం కాదని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక మంచి మనిషి, ఒక గొప్ప వ్యక్తిత్వమైనటువంటి హీరోని ఒక వీడియో ద్వారా నా ఛానల్ ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలోనే సినిమా ఆర్టిస్టుల గురించి మాట్లాడేటప్పుడు, సినిమా ఇండస్ట్రీలో మనం ఉన్నప్పుడు లేదా సినిమా వాళ్ళను అభిమానిస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. అయితే ఈ విషయం ప్రభాస్ అభిమానులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నా ఛానల్ ద్వారా కొంతమందికైనా ఈ విషయాన్ని చేరవేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభాస్ మంచి మనసు గురించి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇంత గొప్ప సహాయం చేసి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ చేసిన విషయం మాత్రం ఇంత గొప్ప విషయం, ఇంత సాయం చేసిన తర్వాత ఎవరో ఒకరు బయట పెట్టకుండా ఉండరు కదా. అయితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నేను పబ్లిసిటీ కోసం చేయట్లేదు, నా దేశ రక్షణ బాగుండాలి, నా దేశం బాగుండాలనే ఉద్దేశంతోనే నేను సంపాదించిన కొంత డబ్బులో ఇవి నేను ఇవ్వడం జరిగింది అని చెప్పారంట నవ్వుతూ. మరి ఇంత మంచి వ్యక్తి ఉన్నప్పుడు అభిమానులకు కూడా చాలా గర్వంగా ఉంటుంది కదా. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్.